హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీయా నెల్లూరు అమ్మాయి. ఇడ్లీ అంటే ఎంతమందికి ఇష్టం ఉండదో కామెంట్ చేయండి. నాకైతే అసలు ఇడ్లీ అంటేనే ఇష్టం ఉండదు. ఇంకా మా అమ్మ పెట్టే ఇడ్లీ అయితే కొన్నిసార్లు రాళ్ళలాగా కూడా అనిపిస్తాయి అనమాట. నేనైతే ఏంటి మా రాళ్ళు చేసావు అని చెప్పి అసలు తినేదాన్ని కాదు. కొన్నిసార్లు చిన్న చిన్న మినీ ఇడ్లీ పెట్టేది, అవైతే చాలా బాగుంటాయి అనమాట. అవి కూడా పల్లీల చట్నీతో కాకుండా మా అమ్మ దోమ పచ్చడి అండ్ వేరుశనగ పప్పుల పొడి చేస్తే మాత్రమే తినేదాన్ని. కానీ ఇప్పుడు మ్యారేజ్ అయ్యాక వీక్లీ 2 టైమ్స్ అయితే మా ఇంట్లో ఇడ్లీ కంపల్సరీ ఉంటుంది. ఎందుకో తెలుసా, ఇడ్లీ అంటే ఇష్టం లేని దాన్ని ఇడ్లీ ఎందుకు చేస్తున్నానంటే, నేను చేసే ఇడ్లీ అయితే చాలా బాగుంటుంది. అది కూడా కొంచెం వెరైటీగా చేస్తానన్నమాట అండ్ హెల్తీగా కూడా ఉంటుంది. అండ్ ఈ వీడియోలో 2 టైప్స్ ఆఫ్ ఇడ్లీస్ చేస్తానన్నమాట. మీరు కూడా చూసేసేయండి ప్రాసెస్ అంతా ఎలా ఉంటుందో. ఇడ్లీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేశారంటే అస్సలు వదలరు అనమాట. ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. అలాగే వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు మనం ఇడ్లీ పిండిని ప్రిపేర్ చేసుకుంటాం. 1 కప్పు సోజీ తీసుకుంటాము, ఇంకొక కప్పులో పెరుగు తీసుకుంటాము. 1 కప్పు సోజీకి 1 కప్పు పెరుగు తీసుకుంటాము. తర్వాత పెరుగు కూడా యాడ్ చేసుకుంటాము. సాల్ట్ అండ్ బేకింగ్ సోడా, కొంచెం క్యారెట్, సెకండ్ ఇడ్లీ పిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. అండి పెట్టుకొని 1 కప్పు సేమియా తీసుకోవాలి. 1 కప్పు సేమియాకి 1 కప్పు పెరుగు తీసుకొని 2 మిక్స్ చేసుకుంటాము. దాని తర్వాత క్యారెట్ వేసుకుంటాము. క్యారెట్ వేసుకొని కొంచెం కొత్తిమీర వేసి బాగా కాసేపు 5 మినిట్స్ సిమ్లో పెట్టి వేయించుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ ఇంకో బాండి తీసుకొని కొంచెం తిరగమాత పెట్టుకోవాలన్నమాట. కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం పచ్చెనగపప్పు, మినపప్పు వేసుకుంటాము. మినపప్పు వేసుకున్న తర్వాత దాన్ని ఎత్తి మళ్ళీ ఈ పిండిలో మిక్స్ చేసుకుంటాము కొంచెం. ఇడ్లీ దబ్బర్లో కొంచెం వాటర్ వేసుకొని హీట్ చేయాలన్నమాట. అవి హీట్ అయ్యేలోపు మనం ఇట్లా ఇడ్లీ పాత్రలో పిండిని అయితే ఇడ్లీలు పెట్టేసుకుందాము. ఇలా చిన్న చిన్నగా అన్నిట్లో పెట్టుకోవాలన్నమాట. ఇది వచ్చేసి సోజీ ఇడ్లీ. ఇలా ఈ ఇడ్లీని 15 మినిట్స్ పాటు బాగా ఉడికించుకోవాలి. 15 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడిగా ఇడ్లీలు అయితే రెడీ అయిపోతాయి. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నాకైతే ఇవైతే చాలా బాగా నచ్చాయి. అందుకే ప్రతి వీక్ 2 టైమ్స్ మా ఇంట్లో ఇవే అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ మై ఛానల్.